వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. ఈ 10 రోజుల నుంచి వరద ఎంత బీభత్సం సృష్టించిందో, ఇంకా బీభత్సం సృష్టిస్తూనే ఉంది, ఇంకా హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి విజయవాడకి ముంపు ఉంది అని. మరి ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయం ఆయన వరదల్లో డైరెక్ట్గా ఆయనే వచ్చి సహాయక చర్యలు చేపడుతున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. అది కాకుండా ఎంతమంది విరాళాలు ఇచ్చారో మనం ఇప్పటివరకు చూస్తున్నాం. ఇటు సినీ ప్రముఖులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, లేకపోతే పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన ప్రముఖులు కానీ చాలామంది ఇప్పటివరకు విరాళాలు ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక ఊరిలో అంటే పెంటపాడు, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో ఒక స్కూల్కి సంబంధించిన చిన్న పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ తీసుకొచ్చి విరాళంగా ఇచ్చారు సీఎం సహాయ నిధికి. దీని గురించి మీరేం చెప్తారు? దీని గురించి చంద్రబాబు నాయుడు గారే చిట్టి చేతుల్లో పెద్ద సాయం అన్నారు. చాలా ముచ్చటగా ఉంది వినడానికి. అంటే మనం ఎంత చేసామని కాదు, చెయ్యాలి అనే మనసు ఉంది చూడండి. ఆ పిల్లలకి అది చాలా పెద్ద విషయం. అది అంటే వాళ్ళని ఆశీర్వదించాలి అందరూ, ఇంత మంచి మనసు ఉన్నందుకు. మీరు చెప్పినట్టు ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పరులోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ పిల్లలు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ పాకెట్ మనీని సీఎం సహాయ నిధికి ఇచ్చారు వాళ్ళు విరాళంగా. అది ఎంత అనేది అనవసరం. దాన్ని ఒక వీడియో తీసి ఆ స్కూల్ యాజమాన్యం నెట్టింట పెట్టింది. అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఆయన ప్రశంసించారు ఆ పిల్లల్ని. ఈవెన్ ప్రజలు కూడా చాలా ఆనందపడ్డారు. అంటే ఇప్పుడు చాలామంది ఇచ్చారండి. మీరు ఒక్కొక్కరిని చూసుకుంటే సినిమా వాళ్ళు ప్రభాసు, తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, నాని, అశ్విని దత్, వైజయంతి మూవీస్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఈవెన్ సురేష్ బాబు వాళ్ళు ఇచ్చారు, వెంకటేష్ వాళ్ళు, తర్వాత వాళ్ళని లేదు, నాగార్జున వాళ్ళు ఇచ్చారు, అందరూ ఇచ్చారు సినిమా వాళ్ళ పరంగా. మా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన సొంత డబ్బే 5 కోట్ల దాకా ఇస్తున్నారు. అంటే మండలం చొప్పున ఒక్కొక్క గ్రామ స్థాయిలో ₹1,00,000 చొప్పున, తర్వాత ముందు సొంతంగా 1 కోటి ఇక్కడ, 1 కోటి తెలంగాణకి ఇచ్చారు ఆయన. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు 5 కోట్లు విరాళం ఇచ్చారు. అంతేకాకుండా వాళ్ళు అంటే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. మెగా కృష్ణారెడ్డి ఇచ్చిన డబ్బు తీసుకోవాలా వద్దా చంద్రబాబు నాయుడు అనేది కొంతమందికి సందేహం వచ్చింది. బికాజ్ వాళ్ళు నిన్నటి వరకు ఇక్కడ వైసీపీతో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి క్లోజ్గా ఉన్నారు. వాళ్ళు పోలవరం ప్రాజెక్టు వాళ్ళు రివర్స్ టెండర్కి చాలా తక్కువ కోట్ చేసి వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. దాని మీద కేంద్రం కూడా చాలా కోపం వచ్చింది కేంద్రానికి. 15,000 కోట్లు ఇస్తే వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని. మరో పక్క తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్తో వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందులో జరుగుతున్న అవకతవకలందరికీ తెలుసు. దాని మీద ఇంకా ఇప్పుడు నడుస్తోంది అంతా కూడా. అయితే ఇటువంటి వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకోవాలా? డబ్బుకేమీ మరకలు ఉండవు కదండి. డబ్బు అనేది చంచలం. రూపాయి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మన చేతిలో ₹1 ఉంటుంది ఎప్పుడైనా? ఇవాళ 10,000 వచ్చినా నిమిషంలో ఖర్చు అయిపోతుంది. డబ్బు అనేది మనం చేతిలో పెట్టుకోం. ఉంటే నప్పెట్లో ఉంటుంది, లేకపోతే బ్యాంకులో ఉంటుంది. గొప్ప వాళ్ళకైతే ఎక్కడో నేలమాళిగల్లో మూలుగుతూ ఉంటుంది, లేకపోతే స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉంటాయి. మన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకైతే ఐలాండ్స్లోనో స్విట్జర్లాండ్లోనో ఉంటుంది లక్షల కోట్లు. సో ఎవరికి వాళ్ళు దాచుకుంటారు. కొంతమంది గోడల్లో దాచుకుంటారు. దీని మీద ఒక మంచి సినిమా వచ్చింది, మీకు ఐడియా ఉంది, రైడ్. చాలా గొప్ప సినిమా అది. అంటే ఎక్కడెక్కడ పెట్టచ్చు అసలు మనకి ఊహకు అందనట్టుగా. వాడు ఊరికే ఇట్లా కొడతాడు. కొత్తగా కడతారా, అది ఎక్స్టెన్షన్ అనమాట. ఇంట్లో అతనికి కూడా తెలియదు అసలు. అతను పెద్దన్నగారు ఎవరైతే ఉంటారో ఆయనకి అసలు విషయాలు తెలియదు సిన్సియర్గా. వీళ్ళు రైడ్కి వచ్చినప్పుడు ఆయన అడ్డుకుంటాడు, కానీ అతనికి తెలియకుండా అతని బ్రదర్స్ వాళ్ళు దాస్తారు. ఇట్లా కొట్టగానే ఇట్లా డబ్బులు పడిపోతాయి అట్లా. అసలు అంటే ఏం చేస్తారు ఈ డబ్బులన్నీ అలా దాచిపెట్టుకుని? అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఇచ్చే సాయాలు అంటే వాళ్ళకి బుద్ధి రావాలి. అలా దాచుకునే వాళ్ళకి ఇది ఒక మంచి గుణపాఠంలాగా ఇవాళ ఈ పిల్లలు చేసిన సాయం చెప్పాలంటే. సో మెగా కృష్ణారెడ్డి ఇచ్చిన డబ్బులు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడంలో తప్పు లేదు. అంటే అది ఆయన సొంతంగా తీసుకోవట్లా. వరద బాధితులకి అది సహాయ నిధికి ఆ డబ్బులు వెళ్ళాయి. నెంబర్ 2, కృష్ణారెడ్డి బ్రదర్స్ ఏమన్నారంటే మేము బుడమేరు గండి పోడ్చడంలో కూడా మేము సహాయం చేస్తామన్నారు. చేసి ఉండొచ్చు, ట్రాక్టర్స్ వచ్చి ఉండొచ్చు, లేదు పని వాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ చాలా ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా చేశారో మనకు తెలియదు. మేము పాల ప్యాకెట్లు ఇచ్చామనో, లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చామనో, బిస్కెట్స్ ఇచ్చామనో ఏదో చెప్పారు. చేయటం తప్పు కాదండి, చెయ్యాలి. సాయం అనేది అందరూ అందించాలి. అంటే ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చారనుకోవచ్చామని అంతే. అయితే ఇక్కడ ఇంకొకటి,
వీళ్ళు రాజకీయంగా చేశారా ఇది మనకు తెలియదు. రేపొద్దున ఇప్పుడు బిజినెస్ అన్న వాళ్ళు, బిజినెస్ వాళ్ళు చేసే తప్పులకి సగం రాజకీయ నాయకులు కూడా కారణం ఉంటారు. ఇప్పుడు ఈ వాటాల దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళకి వాటాలు ఇచ్చుకోవాలనుకోండి, ఇప్పుడు మీకు 500 కోట్లు నేను వాటా ఇవ్వాలంటే నేను ఈ 500 కోట్లు ఈ ప్రాజెక్ట్లో నేను తగ్గించుకుంటా. సో ఇక్కడ నాణ్యత దెబ్బతింటుంది. లేదు నేను 500 కోట్లు బ్యాంకులకు వడ్డీ కట్టాలి, అది ఎక్కడి నుంచి తెస్తాను నేను? ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ప్రజలకు సంబంధించింది అయినప్పుడు వీళ్ళ ఈ వాటాల వల్ల ప్రజలు నష్టపోతున్నారు, ప్లస్ వీళ్ళ క్రెడిబిలిటీ పోతుంది ఈ కాంట్రాక్టర్స్ది. సో ఇదంతా కూడా ఒక సిండికేట్ లాగా అయిపోయి ప్రజలు అల్టిమేట్గా నష్టపోతున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కిక్ బ్యాక్స్ కానీ, లేదు మాకు ఈ క్విడ్ ప్రోకోలు లేదు మాకేంటి అనేవి మానేస్తే అప్పుడు మంచి మంచి ప్రాజెక్ట్స్ నిర్మాణాలు జరుగుతాయి. లేకపోతేనండి అసలు ధవళేశ్వరం ప్రాజెక్టుకి ఆ రోజుల్లో వాళ్ళు ఎంత తక్కువలో ఆయన కట్టాడంటే ఇచ్చిన బడ్జెట్ కంటే తక్కువగా కట్టారు సర్ ఆర్థర్ కాటన్. అంతేకాకుండా ఈ రోజుకి అది చెక్కు చెదరలేదు 100 ఏళ్ళైనా. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇక్కడ మూసీ వరదలు వచ్చాడు, ఇక్కడ మూసీ నదికి కదా. కాబట్టి వాళ్ళు ఇంజనీర్లు. మీకు తెలుసా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏం చేశారు? ఆయన రాత్రిపూట లెక్కలు రాస్తారు కదా, ఇవాళ జరిగింది మొత్తం ఖర్చు అంతా రాస్తారు. రాసినప్పుడు ఒక కొవ్వొత్తి వెలిగించుకుంటాడు ఆయన. అప్పుడు కొవ్వొత్తులే, లైట్లు ఉండవు కదా. వెలిగించుకున్నప్పుడు ఆ లెక్కలు రాసేసాక ఆ కొవ్వొత్తి ఆర్పేసి ఇంకొక కొవ్వొత్తి వెలిగించేవాడు ఆయన. వెలిగిస్తే వాళ్ళ చుట్టూ ఉంటారు కదా ఆఫీస్లో, అంటే ఆయనతో పనిచేసేవాడు. అదేంటి సార్ ఆ కొవ్వొత్తి ఎందుకు ఆర్పేశారు, ఈ కొవ్వొత్తి ఎందుకు వెలిగించారంటే అది అఫీషియల్, అది ఆఫీస్ పని కోసం వాడిన కొవ్వొత్తి, అది ఆఫీస్ డబ్బులతో కొన్నది. ఇది నా పనికి వాడుకుంటున్నాను కాబట్టి నేను కొనుక్కున్న కొవ్వొత్తి అని చెప్పారు. వాళ్ళు మహానుభావులు అంటే అంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి అంత ఖచ్చితంగా అలాంటి వాళ్ళని మనం నోటికో కోటికో ఒకళ్ళని చూస్తాం. కాబట్టి అలాంటి ప్రాజెక్ట్స్ చెక్కు చెదరవు, ఇప్పటికి కూడా ఏమి చెక్కు చెదరలేదు ఏది. అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఈ చిట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో, చిట్టి చేతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని చూసి ఈ పెద్ద చేతులు పెద్ద మనసు తెచ్చుకుని వాళ్ళకి తోచినంత వాళ్ళు విరాళం ఇస్తే ప్రజలను ఆదుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, వరదలో దెబ్బతిన్న విజయవాడ ప్రజలను ఆదుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలే కాకుండా ఎవరికి వాళ్ళు మన నార్మల్ సామాన్య జనమైనా కానీ మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరికి తోచిన సాయం వాళ్ళు ఏముందండి, ఒక పూట భోజనం ఖర్చు ఇచ్చినా చాలండి. ఒక 10 రూపాయలు లేదు ఒక టిఫిన్ ఖర్చు, అది ఎంతని కాదు, రూపాయి చేరితేనే కదా అది ఒక పెద్ద రాశి అవుతుంది. అవును, అలా మనం చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి నేను 1 కోటి రూపాయలు ఇస్తాను అని ప్రకటించేసి, ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎత్తకండి దయచేసి, ఒక్క నిమిషం ప్రకటించేసి ఆయన మళ్ళీ కూడా అందరితో సమీక్షలు చేసి అది ఎలా ఇవ్వాలి అని సమీక్షలు చేసి అక్కడ 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నారు. మీకు అక్కడ అర్థమైందా? సమీక్షలు కాదు, అది ఎవడి చేత ఇప్పించాలి, ఎవడి నెత్తి మీద అది పడేయాలి. మీకు అర్థమైందా? నా చేతికి మట్టి అంటకుండా ఎవడిని ఒక 100 కిలోలు బంగాళదుంపలు ఇమ్మనాలి, ఎవడిని ఒక 100 కిలోలు టమాటాలు ఇమ్మనాలి, ఎవడినో 100 కిలోలు ఉల్లిపాయలు ఇమ్మనాలి. లేదు 1,00,000 పాల ప్యాకెట్లు, 1,00,000 ఉండవు కానీ 100 పాల ప్యాకెట్లు ఎవడిస్తాడు, అది సమీక్ష. మీకు అర్థం అవట్లేదు. కానీ ఇప్పటి వరకు ఒకటి వచ్చింది లేదు. ఏమండి చెప్తామండి, రాజకీయ నాయకులం మేము, మీరు వినండి, మళ్ళీ ప్రశ్నించకండి. ఇప్పుడు గుడివార అమర్నాథ్ పబ్లిసిటీ గురించి మాట్లాడుతున్నారు, అది తీసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? జస్ట్ 1 గంట అరగంట బురదలో దిగింది, అది పబ్లిసిటీ కోసమే కదా. మేము ఏమైనా చేస్తాం, మీరు ప్రశ్నించకూడదు, మేము పబ్లిక్లో ఉండాలి, ఎందుకంటే మమ్మల్ని తరివేశారు ప్రజలు. మేము ప్రశ్నించేది లేదండి, చూసారు కదా మొన్న ఎన్నికల్లో తరిమి కొట్టేసి అట్లానే ఉంటుంది. ఇంకా ప్రశ్నించే నెక్స్ట్ 0 ఇవ్వండి అబ్బా. ఓకే, థ్యాంక్ యూ.